తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిన్న జరిగిన కీ న్యూస్ మీద దాడిని మేము బీసీలందరూ యావత్ ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఈ కీ న్యూస్ మన బీసీల గురించి వాయిస్ వినిపించేది ఉంది అంటే అది ఒక కీ న్యూసే బలంగా వినిపిస్తుంది. కొన్ని ఛానల్లో ఇది బలమైన ఛానల్ తీర్మానం మల్లన్న మీద జరిగిన దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది బీసీల మీద దాడి జరిగిందని యావత్ మేము భావిస్తున్నాము. ఇక ఇలాంటి ఈ బీసీల మీద దాడులు జరిగితే యావత్ ఈ ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పడానికి 2028లో ప్రజలు యావత్ ప్రజలందరూ బీసీలందరూ మీకు బుద్ధి చెప్పడానికి వచ్చేది బీసీల రాజ్యమే. ఇప్పటికైనా బీసీలు మేల్కొనాలి కూడా. రాబోయే ఎన్నికలప్పుడు మేము మీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తాం మేము. ఇక ఈసారి ఖబర్దార్, మీరు ఎవరైతే దాడులు చేస్తారో అలాంటి పద్ధతులు మానుకోకపోతే మాకు కూడా దాడులు చేయొచ్చు. కాకపోతే మేము శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నాం. మేము ఈ మీద దాడులు చేస్తలేము. ఏదో అది ఒక పదం వాడితే అది తెలంగాణ ప్రజలకు అది ఊత పదమే. దానికి మీరు మళ్ళీ మీడియా ద్వారానే సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. మీరు హత్యా ప్రయత్నం చేయడానికే వచ్చారు. మీరు అతను చంపాలనుకుర్రా, ఏమనుకుర్రో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంటే మాకు తెలంగాణ ప్రజల్లో ఒకటైనా ఏమన్నాడు, మాకేమన్నా ఇయ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అనేది ఉండదు. అయితే ఇయ్యం పొత్తు, కంచం పొత్తు అనేది అది ఒక ఊత పదమే. కానీ దాన్ని మీరు సీరియస్గా చూస్తే మీకు తప్పుగా భావిస్తే మీరు కూడా ఆ మీడియా ద్వారా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఆయన క్యూ న్యూస్ ఆఫీస్ మీద పోయి దాడి చేయవలసింది, నేను హత్యా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మీరు కూడా మీడియాలు ఉన్నాయి, మీకు అనుకూలమైన మీడియాలు చాలా ఉన్నాయి. మాకు 2-3 ఉండొచ్చు, మీకు చాలా మీడియాలు ఉన్నాయి. ఆ మీడియాల ద్వారా మీరు కూడా సమాధానం చెప్తే అది బాగుండే, ప్రజలకు అర్థమయ్యేటట్టుండే. కానీ మీరు ఆయన మీద ఒక ఎమ్మెల్సీ, ఆయన ఇప్పుడు ఒక ప్రధానమైన ఒక పోస్టులో ఉన్నాడు. యావత్ బీసీల వాయిస్ తీర్మానం అంటేనే బీసీ వాదాన్ని మీద వేసుకొని నడిపిస్తున్న వ్యక్తి ఆయన. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మీరు గుర్తుంచుకోండి. ఆయన మీద బీసీలందరూ నడవడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజులు 2028లో బీసీలదే రాజ్యము రాసి పెట్టుకోరి. బీసీలు అందరూ రేపు జరగబోయే ఏ పరిణామాలకైనా, రస్తారోకాలకైనా, దాడులకైనా యుద్ధం కావాలని ఇది మీరు అంతటా మీరు మాకు సూచించారు. మేము భయపడటం కాదు, భయపడే ముచ్చట లేదు. సవాల్ చేస్తున్నాం. ఇక నుంచి దాడులు జరిగితే పునరావృతమవుతాయి. సత్మ జాగ్రత్త. మీకు మేము చెప్తున్నాం. మళ్ళీ మా మీద దాడులు ఎవరి మీద జరిగిన బీసీల మీద దాడులు బీసీలందరూ ఏకకంఠంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారు. మండలం రంగారెడ్డిలా కవిత జాగ్రత్త. ఇలా నువ్వు గుండగాలను వేసుకొని నువ్వు పైసలు ఎక్కువై నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇలా మా బీసీలని 3 బీసీలని 5-6 మంది బీసీలని నువ్వు ఎంబడి పెట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళతో దౌర్జన్యం చేపించి, అంటే బీసీలు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇలా బీసీలతో నువ్వు నీ అయ్యని అన్నాన్ని బాగా గెలిచి ఇలా లక్షల కోట్లు సంపాదించి ఇలా బీసీలను అనదొకాలని చూస్తారు, బీసీలను కొట్టిపోయాలని చూస్తారు. సుమా మీరు ఎట్లా గెలుస్తారు చూస్తా, మీరు సంఖ్య చూస్తాం. మేము బీసీలం అంత ఒకటే, బీసీలం అంత ఒకటే. 320 కులాలు బీసీలు అయినా సరే అంత బీసీలు ఒకటే మీ సంఖ్య చూపెడతాం అని ఇట్లా లక్ష్మీ యాదవ్ చెప్పారు.